Hello my busy people, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. హోప్ యూ ఆల్ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు టాపిక్ ఏంటంటే ద మోస్ట్ అండర్ రేటెడ్ పార్ట్ ఆఫ్ ప్రెప్. దాని గురించి ఈరోజు వ్లాగ్ తీయబోతున్నా, దాని గురించి మాట్లాడబోతున్నా. అదేంటంటే పోజింగ్. అందరూ మంచి కండిషన్ చేస్తారు, మంచి మజిల్ మాస్ బిల్డ్ చేసుకొని వస్తారు. స్టేజ్ మీదకి వచ్చే వారికి పోజింగ్ దగ్గర మార్క్స్ అన్నీ పోగొట్టుకుంటారు. గోల్డ్ కొట్టేటోళ్ళు సెకండ్ థర్డ్ పొజిషన్కి వస్తారు. అండ్ అదంతా ఎందుకు జరుగుతుంది, ఆ మిస్టేక్స్ ఏంది, అండ్ నాకు పోజింగ్ చేయరాకుండా ఉండే నేను ఎట్లా నేర్చుకున్నా, నేను పోజింగ్ ఎట్లా చేస్తా, ఈరోజు మీకు అందరికి చూపిస్తాను. నా పోజింగ్ కోచ్ ఎవరు, నేను పోజింగ్ ఎట్లా నేర్చుకుంటా, అదంతా మీకు ఈరోజు షేర్ చేస్తా. పోజింగ్ అనేది మస్తు ఇంపార్టెంట్. అసలు మన ఐసిఎన్ ప్రిప్లో అని ఏ ప్రిప్ అయినా కానీ, ఏ స్టేజ్ ఎక్కినా కానీ పోజింగ్ అసలు వదిలేయద్దు. అందరూ లైట్ చేసుకుంటారు పోజింగ్ని. అండ్ నేను ఈరోజు ఎట్లా నేర్చుకుంటా ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఎందుకంటే నాకు ఇప్పుడు పోజింగ్ క్లాస్ ఉంది మా కోచ్తోని. మా కోచ్ ఎవరో నేను ఎట్లా నేర్చుకుంటానో అంతా రికార్డ్ చేసి మీకు చూపిస్తా. ఆ తర్వాత కూడా మాట్లాడతాం మీతోని. అసలు ఏంటి నాకు తెలిసినవి మీకు చెప్తా. ఈ మిస్టేక్స్ ఏమేమి ఉంటాయి, ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను మీకు. నా పోజింగ్ ఎట్లా ఉందో కూడా మీరు చూసి కామెంట్ చేయండి. ఇప్పుడు టైం ఆల్రెడీ 2 అవుతుంది. ఆల్రెడీ కాల్లో ఉన్నాడు. ఇప్పుడు పోయి మనం క్లాస్లో జాయిన్ కావాలి. నేను ఎట్లా నేర్చుకుంటా, నాకు ఎవరు నేర్పిస్తారో మీకు చూపిస్తా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నా పోజింగ్ క్లాస్ అయితే అయిపోయింది. చిన్న మిస్టేక్స్ ఉండే, అన్నీ కరెక్ట్ చేసింది అన్న. అండ్ నా పోజింగ్ కోచ్ ఎవరో కాదు, ద ఫిట్ నాటి ఆనంద్ అన్న. నా పోజింగ్, నా ప్రెప్ అన్నీ, నా ట్రాన్స్ఫర్మేషన్ అన్నీ ద మ్యాన్ బిహైండ్ మీ ఆనంద్ అన్ననే. సో మీకు కూడా పోజింగ్ కరెక్ట్ చేసుకోవాలంటే, పోజింగ్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా డూ కాంటాక్ట్ మై కోచ్ ఆనంద్ అన్న. ఇన్స్టాగ్రామ్లో మీరు పోతే ద ఫిట్ నాటి అని ఉంటుంది. ఎవరైనా ప్రిప్ చేసేవాళ్ళు ఇది చూస్తేనైతే పోజింగ్ అయితే ఖచ్చితంగా కరెక్ట్ చేసుకొని స్టేజ్ దగ్గర రండి. ఎందుకంటే మీరు అంత కండిషన్, అంతా కష్టపడి అన్నన్ని డబ్బులు పెట్టి, డబ్బులని కాదు అన్నంత కష్టపడి మీరు అంత బాడీ కండిషన్ తీసుకొచ్చి అక్కడికి వచ్చినాక వేరే ఎవరో వచ్చి పోజింగ్ టఫ్ పని చేసి నీ గోల్డ్ నీకు వచ్చేది వేరే కొట్టుకోవద్దు, మంచిగా ఉంటుంది. సో మీరు కూడా చిన్న మిషన్లు కరెక్ట్ చేసుకోండి. మేము ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నాం పోజింగ్. మాకు ప్రతి మండే క్లాస్ ఉంటుండే, అట్లనే ప్రాక్టీస్ చేసి మేము ఇట్లా మంచిగా మేము ఇంకా పర్ఫెక్ట్ కాలే. ఎంత పర్ఫెక్ట్ అయినా అన్న నేర్పిస్తూనే ఉంటాడు ప్రతి సెషన్లో. చిన్న మిస్టేక్స్ కూడా కరెక్ట్ చేస్తూనే ఉంటాడు. ఇంకా నేర్చుకోవాలి. నేను ఆడే మెన్స్ ఫిజిక్కి మంచి మస్కులర్గా చూపించాలి బాడీని. సో నేను ఆడే కేటగిరీని నేను పోజింగ్ కాన్ఫిడెన్స్ అన్నీ ఆల్మోస్ట్ నేర్చుకున్నా. ఇంకా నేర్చుకోవాలి. ఇంకా 40 days టైం ఉంది కాబట్టి ఇంకా పర్ఫెక్ట్ అయ్యే స్టేజ్ మీదకి. ఎందుకంటే మనం పోజింగ్ చేస్తే మనకు కూడా ఇమాజినేషన్ ఉంటుంది కదా, నేను చేస్తుంటే అందరు అరవాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి. సో అట్లా పర్ఫెక్ట్గా నేర్చుకొని రండి పోజింగ్. అసలు నెగ్లెక్ట్ చేయకండి, అందరు లైట్ కొడతారు పోజింగ్ని. అదే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. అండ్ అలా ఏంటంటే మనకి స్మైల్, మన కాన్ఫిడెన్స్, మనం ఎట్లా ప్రజెంట్ చేస్తున్నాం, మన బాడీని ఎట్లా మజిల్స్ ఎట్లా చూపిస్తే అంత మంచిగా కనిపిస్తాయి. అది ఇంపార్టెంట్ అక్కడ స్టేజ్ మీద. అది కూడా నోట్ చేసుకోండి. నాకు తెలిసిన చిన్న టిప్స్ చెప్తున్నా మీకు. అంతే, టిప్స్ కూడా కాదు, నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నా అంతే. ప్రతి ఒక్కటి లెగ్ మూవ్మెంట్ కానీ, లెగ్ స్క్వీజ్ చేయడం కానీ, గుడ్ స్క్వీజ్ చేయడం కానీ, మనం ఎట్లా పెడుతున్నాం, మన ఎల్బోస్ ఎట్లున్నాయి, చిన్న మిస్టేక్స్ కూడా చూసుకోండి. ఇందాక నేను ఇంత నేర్చుకున్నా కూడా, ఇందాక నేను ఇట్లా అన్ని రౌండ్ పోజ్ చేస్తున్నా కదా, అది నాకు లెగ్ ప్లేస్మెంట్ కరెక్ట్ వస్తలేదని మళ్ళీ చేయించాడు. అది కూడా కరెక్ట్ చేసుకోమన్నాడు. ఈ వీక్ మొత్తం ప్రాక్టీస్ చేసి అది కరెక్ట్ చేసుకోవాలి. అదే చిన్న మిస్టేక్సే నీ పోజ్ని నిన్ను డిఫరెంట్గా చూపిస్తాయి. నువ్వు ఆ చిన్న మిస్టేక్ చేసి నువ్వు ఇట్లా మంచిగా ఫ్లెక్స్ చేసినావు అనుకో, నువ్వు హైలైట్ కనిపిస్తావు. ఎట్లా అంటే నీ బాడీని నువ్వు ఎట్లా పోజ్ చేస్తే అంత మంచిగా కనిపిస్తుంది. అదే నేనైతే తెలుసుకున్నది.
సో ఇంకా మస్తు తెలుసుకోవాలి పోజింగ్ గురించి, ఇంకా మస్తు పోజింగ్ ప్రాక్టీస్ చేయాలి. నాకు చాలా తక్కువ టైం ఉంది, ఇంకా ప్రాక్టీస్ చేయాలి అంతే. ఈ చిన్న షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ ఇది. మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు పోజింగ్ని, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోండి. మరీ చెప్తున్నా, నాకున్న ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను. ఎందుకంటే నేను పోయినసారి షో యూనిక్ పోయిన హైదరాబాద్కి, అప్పుడు కూడా అందరు పాపం మంచి కండిషన్తో వచ్చి పోజింగ్లో పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకే షేర్ చేస్తున్నాయి పోజింగ్ మిషన్స్ ఎట్లా కరెక్ట్ తీసుకోలేదని. మీకు ఒకవేళ మీకు కోచ్ లేడు, మీరు ఆఫర్ చేయలేదంటే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, యూట్యూబ్లో వీడియోస్ చూసుకొని నేర్చుకోండి పోజింగ్వి. రోజు చిన్న మిస్టేక్స్ రోజు వర్కౌట్ అయిపోయాక ప్రాక్టీస్ చేయండి. మీకు టైం ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం పోజింగ్ పర్ఫెక్ట్ ఉంటే మీరు ఈజీగా స్టేజ్ మీద మీకు అందరికన్నా డిఫరెంట్గా అనిపిస్తారు. పోజింగ్ మంచిగా చేస్తే అందరికన్నా డిఫరెంట్గా అనిపిస్తారు, కొంచెం యూనిక్ ఉంటారు. సో మా టీం బిఎండ్బీలో అందరు పోజింగ్ పర్ఫెక్ట్ అసలు. ఎందుకంటే మాకు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేపిస్తున్నాం, మేము అసలు ఇచ్చి పడేసాం ఈసారి, మీరు చూస్తారు కదా. సో అది మా ఈ బ్లాగ్ని ఇక్కడికి ఎండ్ చేస్తా. నేను బాగా మాట్లాడినా అనుకుంటే ఇప్పటికే. ఇంకొక మంచి వీడియోతో, మంచి కంటెంట్తో, రా అండ్ రియల్ కంటెంట్తో మేము ముందుకు వస్తా. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద రా వికీ. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరి. మంచి వ్లాగ్స్, రా వ్లాగ్స్ ఇచ్చి పెడతాం మొత్తం అన్నీ. మరి ఏం ఫేక్ చూపించి ఉండదు, ఏముండదు, ఏది ఉంటుంది చెప్పేసా, ఏది ఉంటుంది మాట్లాడతా, ఏది ఉంటుంది చూపిస్తా. సో ప్లీజ్ మై బ్రదర్స్, మై సిస్టర్స్, మై లవ్స్ అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తాను అంత బూస్ట్ వస్తుంది నాకు, అంత మంచిగా పూజ చేయగలుగుతాను నేను. సో అంతే, బాయ్.